హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 ఆ టైం అయితే అవుతుందన్నమాట. ఈరోజు ఏంటి స్పెట్స్ పెట్టుకున్నాను అనేసి అనుకుంటున్నారా? స్పెట్స్ మొన్నటిదాకా కనిపించలేదు. అసలుకి లెటర్స్ అయితే బాగా బ్లర్ కనబడుతూ ఉన్నాయన్నమాట. అందుకోసం అనేసి ఈరోజు ఇల్లంతా వెతికేసి నేను నా స్పెట్స్ అయితే వెతుక్కున్నాను. ఇంకా స్పెట్స్ అయితే కనిపించినాయి. కనపడకపోతే కొత్త స్పెట్స్ అయితే కొనుక్కుందాము అనేసి అనుకున్నాను, కానీ ఇంకా స్పెట్స్ అయితే కనిపించేసినాయి అనమాట. ఈ మెడ నరాలు కూడా బాగా నొప్పి వచ్చేస్తూ ఉన్నాయి. అలానే అసలుకి ఫోన్ చూస్తున్నా కానీ, టీవీ చూసేటప్పుడు కానీ, ఏదైనా పేపర్ చదవాలనేసి అన్నా కానీ లెటర్స్ అయితే నాకు చిన్న చిన్న లెటర్స్ అయితే బ్లర్గా కనబడుతూ ఉన్నాయి అన్నమాట. స్పెట్స్ ఇక కొనుక్కుందాము, దొరకవులే అనేసి అనుకున్నాం, కానీ స్పెట్స్ అయితే దొరికినాయి. ఇంకా ఇవైతే పెట్టేసుకోవాలి, ఇంకా డైలీ అయితే పెట్టేసుకోవాలి. మళ్ళీ ప్రాబ్లం ఎక్కువైంది అనేసి అంటే మళ్ళీ ఇబ్బంది పడాలి కాబట్టి ఇంట్లో అయితే అందరు పడుకొని ఉన్నారు. ఇప్పుడే నేను కూడా లేచాను అనమాట. ఎండ అయితే బాగా విపరీతంగా ఉంది కదండి. ఒక 2 డేస్ నుంచి అయితే ఎండ అయితే బాగా ఎక్కువగా ఉందన్నమాట. ఇంకా ఇంట్లో వాళ్ళు ఏముందిలేండి, నేను అందరం అయితే ఇక డైలీ వచ్చేసి ఒక 4 టైమ్స్ అయితే స్నానం అయితే చేస్తూ ఉన్నాం అనమాట. అలా ఉంది. మధ్యాహ్నం లంచ్ చేసే ముందు స్నానం చేసేసి లంచ్ చేసిన తర్వాత తినేసి పడుకుండిపోయాము అందరము. ఇంకా ఇప్పుడే ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ అవుతుంది నేనైతే లేచాను. మళ్ళీ ఈవినింగ్ పనులు అయితే అన్నీ చేసుకోవాలి కదండి. మళ్ళీ వంట కూడా ప్రిపేర్ చేసేయాలి కాబట్టి త్వరగానే లేచాను. ఎందుకు అనేసి అంటే త్వరగా వంట చేశాను అంటే బాగుంటుంది కదా అనేసి. అది కూడా కాకుండా ఈరోజు మాకు వాటర్ వస్తాయి అన్నమాట. మీకు చూపిస్తాను వాటర్ ఏ టైంకి వస్తాయి ఏంటిది అని. 10 దాటిన తర్వాతే వాటర్ అయితే వస్తున్నాయి అన్నమాట. పాపం మా వారికి అయితే నిద్ర అయితే ఉండట్లేదు. నైట్ 2 వరకు వస్తున్నాయి వాటరు. మేమందరం పడుకుండిపోతున్నాం, కానీ తను మాత్రం వెళ్ళిపోతూనే ఉంటున్నారు అన్నమాట. వాటర్ కంటిన్యూస్గా వస్తే బాగానే ఉంటుంది, కాకపోతే ఒక 10 మినిట్స్ వస్తున్నాయి, ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆగిపోతున్నాయి అన్నమాట. మళ్ళీ మోటార్ అయితే కాలిపోతూ ఉంటుంది కదా అనేసి మళ్ళీ మా వారైతే అక్కడే ఉండేసి వాటర్ అయిపోయేంత వరకు ఆ మోటార్ ఆఫ్ చేయటం ఆన్ చేయటం ఇదే సరిపోతుంది అనమాట. సమ్మర్లోనే ఇటువంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటాము. కాకపోతే ఇంకా ఈ చలికాలం కానీ వర్షాకాలం కానీ ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. ఈవినింగ్ 6 లేకపోతే 5 ఆ టైం కల్లా వాటర్ అన్నవి వదులుతూ ఉంటారు. కాకపోతే ఈ సమ్మర్ సీజన్లో ఇలా ఉంటుందన్నమాట. ఇంకా ఇప్పుడైతే నేను వెళ్ళేసి గ్రీన్ టీ పెట్టేసుకొని గ్రీన్ టీ తాగిన తర్వాత ఇల్లు వాకిలు అయితే ఊడ్చేసుకోవాలి. ఊడ్చేసుకున్న తర్వాత ఇంకా బట్టలు కూడా తీసుకొచ్చి బట్టలు కూడా మడతేసుకొని ఇంకా వంట అయితే ప్రిపేర్ చేసేస్తాను. ఇప్పుడిప్పుడే కొద్దిగా వెదర్ అయితే చేంజ్ అవుతూ ఉంది. మళ్ళీ వర్షం అయితే పడుతుందేమో అనేసి అనిపిస్తుంది. చల్లగాలి అయితే వస్తుంది అనమాట. చెప్పాను కదా, ఈవినింగ్ అవ్వగానే అయితే వర్షం అయితే పడుతూ ఉంది. మధ్యాహ్నం అంతా ఉడకపోతా మళ్ళీ ఈవినింగ్ అయిందంటే గాలితో కూడిన వర్షం అయితే పడుతూనే ఉంది. మరి ఈరోజు కూడా చూడాలి ఎలా ఉంటుందో ఏంటో. వెదర్ అయితే ఇప్పటికిప్పుడైతే కూల్ అయిపోయింది. నేను వెళ్ళేసి గ్రీన్ టీ అయితే పెట్టేసుకుంటాను ఫస్ట్. ఇవ్వండి, ఇక్కడ నేను నా గ్రీన్ టీ అయితే తెచ్చేసుకున్నాను అనమాట. అలానే సంధ్యాకు కూడా ఆయిల్ అయితే పెట్టేసేయాలి. తను ఆయిల్ పెట్టుకోక దగ్గర 1 వీక్ అయితే అవుతుంది. హెయిర్ అయితే బాగా డ్రై అయిపోయింది. అందుకోసం అనేసి ఆయిల్ పెట్టేసి మళ్ళీ రేపు మార్నింగ్ హెడ్ బాత్ చేయొచ్చు కదా అనేసి అనిపించేసింది. ఈ సమ్మర్లో ఆయిల్ పెట్టుకోవాలి అనేసి అంటే తలంతా జిడ్డుగా ఆయిల్ పెట్టుకున్న తర్వాత అంతా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది కదా. అందుకోసం అనేసి నేనైతే ఆయిల్ అయితే ఎక్కువ పెట్టట్లేదు. నాకైనా కానీ సమితకైనా కానీ ఆయిల్ ఈరోజు నైట్ పెట్టుకుంటే రేపు మార్నింగ్ అయితే తలస్నానం అయితే చేసేస్తూ ఉన్నాం అన్నమాట. అలా ఉంటేనే కొద్దిగా ఫ్రెష్గా ఉంది అనేసి అనిపిస్తూ ఉంది. ఇంక ఇప్పుడు నేను గ్రీన్ టీ తాగిన తర్వాత సమితకు ఆయిల్ అయితే పెట్టేస్తాను.
సమిత జుట్టు అయితే చూసారా ఎంత ఎలా ఉందో. 1 వీక్ అయిపోయింది కదా, ఆయిల్ అయితే పెట్టేసి ఇలా ఉంది హెయిర్ కండిషన్ అయితే. అందుకోసం అనేసి మంచిగా ఆయిల్ అయితే పెట్టేస్తాను. ఆయిల్ పెట్టేసి రేపు మార్నింగ్ మళ్ళీ హెడ్ బాత్ చేసేస్తే అయిపోయింది. చౌకు తగలనివ్వకుండా పెడతాను. అర్థమైందా? బయట పనులు అయితే అన్నీ అయిపోయినాయండి. ఇల్లు వాకిలు వచ్చేసుకొని బట్టలు కూడా ఫోల్డ్ చేసేసుకున్నాను. ఇంకా వంట చేసేద్దాము అనేసి అనుకున్నాను. ఫ్రిడ్జ్లోకి వెళ్ళి చూసేటప్పటికి వంకాయలు అయితే లాస్ట్ వీక్ తెచ్చిన వంకాయలు అయితే ఉన్నాయి. బాగానే ఉన్నాయి కదా, ఈ పూటకైతే అయిపోతుంది కదా అనేసి గుత్తి వంకాయ మసాలా కర్రీ అన్న చేద్దాము అనేసి అనుకుంటున్నాను. ముందైతే వంకాయలని వాటర్లో వేసేసి అలా పెట్టేశాను అనమాట. ఉప్పు వాటర్లో వేసేసాను. ఇప్పుడు ముందు మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను. మసాలా ప్రిపేర్ చేయటం కోసం అయితే ఇక్కడ నేను ఒక చిన్న బాండి అన్నది తీసుకొని దాంట్లోకి 2 స్పూన్లు వచ్చేసి పల్లీలు అయితే వేస్ట్ చేసుకున్నాను. పల్లీలు మాత్రమే వేస్తున్నానండి. మిగతావన్నీ నా దగ్గర పౌడర్స్ ఉన్నాయి కాబట్టి పౌడర్లు అయితే వేసేస్తాను. డైరెక్ట్గా మిక్సీలో అయితే వేసేస్తాను కాబట్టి ఇప్పుడు పల్లీలు మాత్రమే అయితే ఫ్రై చేస్తున్నాను. పల్లీలు కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందన్నమాట. అంటే మనం పొట్టు తీసేయాలి కదండి. పొట్టు తీయాలంటే తీసేయచ్చు, లేదు అంటే అలానే వేసేయచ్చు అనమాట. ఒక్కోసారి తీస్తూ ఉంటాను, ఒక్కోసారి అయితే తీను. అవి పల్లీలు చల్లగా అయిపోయిన తర్వాత వాటిని అయితే మిక్సీలోకి వేసేస్తున్నాను. పల్లీలు మాత్రమే వేస్తున్నాను, మిగతా అన్ని పౌడర్స్ ఉన్నాయి కాబట్టి. ముందు పల్లీలు అయితే కొద్దిగా సాఫ్ట్గా అయితే మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు వీటిల్లోకి పౌడర్లు అయితే యాడ్ చేసేస్తాను. వీటిల్లోకి ఇక్కడ నేను వచ్చేసి 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి అయితే వేసేసుకున్నాను. మిక్సీ వేసేస్తాం కదా, కొద్దిగా పెద్ద ముక్కలైనా కానీ పర్లేదు. అలానే ధనియాల పొడి వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. పసుపు వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. తర్వాత ఇక్కడ సాల్ట్ సరిపడా సాల్ట్ అయితే కర్రీకి సరిపడా సాల్ట్ అన్నది వేసేసుకున్న తర్వాత ఇక్కడ ఎండు కొబ్బరి వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి వేసుకున్నాను. అలానే 3 టేబుల్ స్పూన్లు వచ్చేసి కారపొడి అయితే వేసుకున్నాను అనమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని వీటిని అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి. వీటిల్లో మర్చిపోయాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మనం అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. పేస్ట్ అన్నది ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఇలాగ గుత్తి వంకాయలను అయితే 4 ముక్కలుగా కట్ చేసేస్తున్నాను. గుత్తి వంకాయలు ఎప్పుడైనా కానీ మనం కర్రీ ప్రిపేర్ చేసే ముందు అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. లేదు అనేసి ఎక్కువసేపు ముందు కట్ చేసాము అనేసి అంటే అవి పాడైపోయే కండ్రెక్కుతాయి అనేసి అంటారు కదా, అట్లా అయితే అవుతాయి. కాబట్టి మనం ఆ స్టఫ్ అన్నది పెట్టే ముందు అయితే మనం ఈ వంకాయలని అయితే కట్ చేసేసుకుంటే సరిపోతుంది. అలాగా 4 ముక్కలుగా కట్ చేసిన వంకాయల్లోకి ఈ స్టఫ్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇట్లా పెట్టేసిన తర్వాత గట్టిగా నొక్కేసాము అంటే అది బయటికి రాకుండా ఉంటుంది. ఇలానే అన్నిటికైతే పెట్టేసుకుంటూ ఉండాలి. వాటర్లోనే ఉంచాను నేను, ఉప్పు నీళ్ళు వేసి ఉంచాను కదండి వంకాయల్ని, అవే వాటర్లో అయితే ఉంచేసుకొని ఒక్కొక్కటి తీసి ఇలా అయితే పెట్టేస్తున్నాను. ఇలా మసాలా పెట్టిన తర్వాత బయట పెట్టినా కానీ ఏం కాదనమాట. వంకాయలు అన్నవి కండ్రెక్కకుండా ఉంటాయి కాబట్టి మసాలా పెట్టినంత వరకు అయితే వాటర్లో అయితే ఉంచేస్తాను నేను. అందరూ ఇలానే చేస్తూ ఉంటారులేండి. కాకపోతే తెలియని వాళ్ళ కోసం, కొత్తగా వంటలు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, అందుకోసం వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ నేను అన్నిటికీ అయితే మసాలా స్టఫ్ చేసేసి ఇంకా పక్కన పెట్టేసుకొని ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇంకా ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ అయితే హీట్ చేసేస్తున్నాను. అది హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకోవాలి.
ఆయిల్ మనకి కొద్దిగా ఎక్కువ ఆయిలే పడుతుందన్నమాట. ఎందుకు అనేసి అంటే ముందుగా మనం వంకాయలను అయితే స్టఫ్ చేసిన వంకాయలు ఫ్రై చేస్తాం కాబట్టి కొద్దిగా ఆయిల్ అన్నది ఎక్కువే పడుతుంది. వీటిల్లోకి వచ్చేసి నేను ఇక్కడ జీలకర్ర ఆవాలు వేసేసాను. అలానే ఒక 5-6 ఎండుమిర్చి వేసేసుకొని 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఇవి కొద్దిగా చిటపటలాడేంత వరకు ఉంచేసిన తర్వాత ముందుగా మనం మసాలా అయితే పెట్టాం కదండి, వంకాయల్ని ఒక్కొక్కటి డ్రాప్ చేసేసుకోవాలన్నమాట ఆయిల్లో. చూసారా, ఈ విధంగా ఒక్కొక్క వంకాయని అయితే డ్రాప్ చేసుకుంటూ ఉండాలి. ఇలాగ కాడ ఉంది అనేసి అంటే మనం ఇలా డ్రాప్ చేసేటప్పుడు సరిపోతుందన్నమాట. గుత్తి వంకాయ ఫ్రై కానీ అలానే గుత్తి వంకాయ మసాలా కర్రీ కానీ ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ వంకాయలకి ఇలాగ కాడలు అన్నవి ఇట్లానే ఉంచేస్తూ ఉంటాను నేను. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తూ ఉంటారు కదా. నేను ఈ ప్రాసెస్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉంటాను. వీటిల్ని ఒక 70% వరకు అయితే కుక్ చేసుకుంటూ ఉండాలి. మసాలా పెట్టిన వంకాయని ఆయిల్లో డ్రాప్ చేసిన తర్వాత అలా అయితే వదిలేసాను అనమాట. అలా వదిలేసి సిమ్లో పెట్టేసి కుక్ చేసేసుకుంటున్నాను. ఇంకొక పక్కన ఈరోజు గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను కదా, దాంట్లో చపాతీ కన్నా కానీ రైస్లో బాగుంటుంది కదా అనేసి నైట్ టైము రైస్ అయితే పెట్టేశాను. నైట్ టైం ఎక్కువగా మేము చపాతీ తింటూ ఉంటాం కదా, కాకపోతే మసాలా వంకాయలోకి రైస్ అయితే బాగుంటుంది కదా అనేసి రైస్ అయితే పెట్టేశాను. అలానే ఇక్కడ వంకాయలు ఒకవైపు కుక్ అయిపోయిన తర్వాత ఇంకో వైపుకి అయితే నేను టర్న్ చేసేసుకుంటున్నాను. మనం ఎంత తక్కువగా కలిపితే అంత మంచిదన్నమాట. మనకి వంకాయ అన్నది విడిపోకుండా ఉంటుంది. అలా అనేసి ఎక్కువగా కలిపాము అనేసి అంటే మాత్రం వంకాయ చిదురు అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి వీలైనంత తక్కువగా అయితే మనం వంకాయలు అన్నవి తిప్పుకోవాలి. అలానే ఇక్కడ నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వేడి నీళ్ళల్లో వేసేసి వాటిని అయితే నానబెట్టేశాను. వేడి నీళ్ళల్లో వేసాము అనేసి అంటే అవి త్వరగా గుజ్జు అన్నది వస్తుంది కాబట్టి వేడి నీళ్ళల్లో వేసేసుకున్నాను. అలాగా ఆ గుజ్జు అయితే మనకి త్వరగా వస్తుందన్నమాట. మనం చన్నీళ్ళల్లో వేసేదానికన్నా కానీ వేడి నీళ్ళల్లో వేస్తే మాత్రం గుజ్జు అన్నది ఎక్కువ వస్తుంది. తర్వాత ఆ గుజ్జు అన్నది తీసేసి మనం ముందుగా కుక్ అయినాయి కదా వంకాయలు, వాటిల్లోకి అయితే ఈ చింతపండు రసాన్ని అయితే వేసేసుకోవాలి. చింతపండు రసం వేసే ముందుగా అయితే మనం ఒక పేస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, మనం వంకాయలు స్టఫ్ చేసే తర్వాత కొద్దిగా పేస్ట్ అయితే ఉంటుందన్నమాట. మామూలుగా మనం మసాలా వంకాయ చేసాము అనేసి అంటే ఆ స్టఫే సరిపోతుంది. లేదు ఈరోజు మసాలా వంకాయ కర్రీ చేస్తున్నాం కాబట్టి ఆ పేస్ట్ని కూడా మిగతా పేస్ట్ మొత్తం ఇలాగ వంకాయల్లోకి అయితే వేసేసేయాలన్నమాట. వేసిన తర్వాత ముందుగా మనం చింతపండు రసం అయితే ఉంది కదా, ఆ చింతపండు రసాన్ని కూడా వేసేసుకోవాలి. చింతపండు రసము మనం ఎంతగా కర్రీ కావాలి అనేసి అనుకుంటున్నామో దానికి తోడు కొద్దిగా వాటర్ అన్నవి యాడ్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఎక్కువగా పలుచగా కాకుండా కొద్దిగా గ్రేవీగా మనం కలుపుకునేటట్టు ఉండేటట్టుగా అయితే మనం కర్రీ అన్నది చూసి వాటర్ అన్నది యాడ్ చేసేసుకుంటూ ఉంటే సరిపోతుందన్నమాట. నేను వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ అన్నది వేసేసుకొని ఒక 5 minutes కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ 70% మనకి వంకాయ అన్నది కుక్ అయిపోయింది కదా, మిగతా 30% పులుసులో కుక్ అయితే ఆ పులుసు అన్నది వంకాయలోకి పట్టి చాలా బాగుంటుందన్నమాట. కొత్తిమీర ఉంటే వేసేసుకోవచ్చు, కాకపోతే కొత్తిమీర అయితే నా దగ్గర లేదనమాట. వేడి వేడి అన్నంలో కనుక ఇలాగ మసాలా వంకాయ కర్రీ వేసుకొని తిన్నాము అనేసి అంటే తినే కొద్దీ అన్నం అయితే తినాలి అనేసి అనిపిస్తూ ఉంటుంది. ఒక ప్లేట్ తినేవాళ్ళు ఇక్కడ 2 plates వరకు తింటారు. చాలా బాగుంటుందన్నమాట. మన ఫంక్షన్స్లో చేస్తూ ఉంటారు కదా ఈ కర్రీని, అలానే ఉంటుందన్నమాట. చల్లారిన తర్వాత తినేదానికన్నా కానీ వేడివేడిగా తింటేనే టేస్ట్ అన్నది బాగుంటుందన్నమాట. మన చేపల కూర అయితే చల్లారిన తర్వాత తింటే టేస్ట్ తెలుస్తుంది అంటారు కదా, కాకపోతే ఇదైతే వేడివేడిగా తింటే టేస్ట్ అన్నది తెలుస్తుంది.